హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో మన నెక్స్ట్ సెట్ ఆఫ్ హిస్టరీ ఎంసీక్యూస్ అనేవి ఈ వీడియోలో మనము చూసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే అగైన్ మనకి ఒక 1 సెకండ్. సో దే హ్యావ్ గివెన్ సమ్ సెట్ ఆఫ్ ఆప్షన్స్, అంటే ఒక మ్యాచ్ ద ఫాలోయింగ్ లాంటిది ఇచ్చారనమాట. సో వీ హ్యావ్ టు పెయిర్ ద హరప్పన్ సెటిల్మెంట్స్ విత్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్స్ ఆన్ విచ్ దే వర్ లొకేటెడ్ అంటున్నారు. అంటే ఒక సైడ్ ఇఫ్ యు సీ లోథాల్, కాళీబంగన్, రోపర్, హరప్ప, మొహెంజోదారో ఇవన్నీ కూడా హరప్పన్ సెటిల్మెంట్స్ అండి. మనకి పక్కనే కొన్ని రివర్స్ ఇచ్చారు, ఇండస్, సట్లజ్, రావి, ఘాగర్, అలాగే బోగావో. ఈ మ్యాచింగ్ అనేది మనం చేయాలి. ఓకే, సో ఇఫ్ వి సీ 1 by 1 ఫస్ట్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ప్రీవియస్ క్లాసెస్లో కూడా మనం ఇది రిపీట్ చేస్తూనే ఉన్నాము. లోథాల్ ఈజ్ పెయిడ్ అప్ విత్ భోగావో. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ నంబర్ 5, ఇది మిస్టేక్ పడింది. అండ్ కాళీబంగన్ వచ్చేసి ఘాగర్ నది. ఓకే, రోపార్ వచ్చేసి మనకి సట్లజ్, రివర్ సట్లజ్. హరప్ప ఈజ్ ఇన్ ద రివర్ రావి. అండ్ మొహెంజోదారో ఈజ్ ఇన్ ద రివర్ ఇండస్, సింధు నది అనమాట. ఓకేనా, సో దిస్ ఈజ్ ద ప్యాటర్న్. ఇఫ్ యూ సీ ద ప్యాటర్న్, ఫస్ట్ వన్ ఈజ్ 5, సెకండ్ వన్ ఈజ్ 4, ఓకే. థర్డ్ వన్ విచ్ ఈజ్ రోపార్ ఈజ్ సట్లజ్ విచ్ మీన్స్ 2. నెక్స్ట్ ఫోర్త్ వన్ Harappa is Ravi which is 3. Mohenjo-daro is Indus. Okay, so 5, 4, 2, 3, 1 is the correct pairing option. And where is that option? 5, 4, 2, 3, 1. సారీ, ఇది నేను ఎడిట్ చేస్తానండి. ఇక్కడ 5, 4 రావాలి. యాక్చువల్గా ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, let's move on to the next question. Yes, some of the following places have revealed archaeological evidence regarding pit dwellings. సో పిట్ dwellings గురించి అడుగుతున్నారు. ఇక్కడ మనము దీనికి సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి ప్లేసెస్లో ఎవిడెన్సెస్ ఉన్నాయి అంటున్నారు. అవి ఏంటి అనేది మనము చూసేద్దాం. ఓకే, సో ముందుగా ధోలవీర, బుర్జహం, గఫ్క్రల్, అలాగే షోటుగాయ్ ఇక్కడ ఇచ్చినటువంటి లొకేషన్స్ అండి. సో ధోలవీర చూస్తే మనకి బేసిక్గా ఇక్కడ ఎక్కడా కూడా ధోలవీరలో ఇట్ డిడ్ నాట్ రివీల్ ఎనీ పిట్ dwellings. సో ధోలవీర ఈజ్ ఫేమస్ ఫర్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ వీ హ్యావ్ రిజర్వాయర్స్ అండ్ వీ హ్యావ్ అ గుడ్ టౌన్ ప్లానింగ్, అర్బన్ ప్లానింగ్ ఉంది ఇక్కడ యాక్చువల్లీ ధోలవీరలో. ఓకే, సో ధోలవీర ఈజ్ నాట్ కరెక్ట్ బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎవిడెన్సెస్. నెక్స్ట్ వచ్చేసి బుర్జహం. సో బుర్జహం విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ కాశ్మీర్, ఇది మనకి కాశ్మీర్లో ఉందండి. ఇది మనకి ఈ యొక్క పిట్ dwellings ఏదైతే గుంత ఇల్లులు అంటున్నామో ఈ పిట్ dwellingsకి ఫేమస్. దాంతోపాటు మనకి బుర్జహంలో కొన్ని బోన్ టూల్స్ ఎవిడెన్సెస్ దొరికాయి, అలాగే డాగ్ బరియల్స్ ఎవిడెన్సెస్ కూడా మనకి బుర్జహంలో దొరికాయి అన్నమాట. రైట్, ఈ బుర్జహం వచ్చేసి ఇట్ కమ్స్ అండర్ నియోలిథిక్ సైట్. ఓకే, నవీన శిలాయుగం లేదా నూతన శిలాయుగం అని మనము చెప్పచ్చు అనమాట. ఆ సైట్గా నియోలిథిక్ సైట్గా చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చేసి గుఫ్క్రల్. సో దిస్ ఈజ్ ఆల్సో లొకేటెడ్ ఇన్ కాశ్మీర్. యాక్చువల్లీ ద మీనింగ్ ఆఫ్ దిస్ నేమ్ ఇస్ కేవ్ ఆఫ్ పాటర్, అంటే ఒక కుమ్మరి యొక్క గుహని మనము గుఫ్క్రల్ అంటున్నాము. సో ఇక్కడ కూడా మనకి ఇట్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ పిట్ dwellings. అండ్ దిస్ ఇక్కడ మనకి ఫాలో అయినటువంటి కల్చర్స్ చూస్తే నియోలిథిక్ అండ్ మెగాలిథిక్ కల్చర్ ఎవిడెన్సెస్ అన్నీ మనకి గుఫ్క్రల్లో కనిపిస్తాయి అన్నమాట. సో ఏవైతే ఈ 2 లొకేషన్స్ చూసుకుంటే ఈ 2 కూడా కాశ్మీర్లో మనకి కనిపిస్తున్నాయి. సో షోటుగాయ్ ఈజ్ డజంట్ హ్యావ్ ఎనీ పిట్ dwelling ఎవిడెన్సెస్. ఇది ఒక ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఒక హరప్పాకి సంబంధించి ఒక వాణిజ్య కేంద్రంగా మనము చెప్పచ్చు, ఒక ట్రేడింగ్ అవుట్ పోస్ట్గా మనం చెప్పచ్చు. సో షోటుగాయ్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 2 and 3. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎవిడెన్స్ ఆఫ్ సమ్ యానిమల్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ రేర్ ఇన్ హరప్పన్ కాంటెక్స్ట్. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో విచ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ రేర్ అంటున్నారు, చాలా అరుదు. అంటే హరప్పా సివిలైజేషన్లో ఇక్కడ ఇచ్చినటువంటి ఏ యానిమల్స్ మనకి అరుదుగా ఉన్నాయి అని అంటున్నారు.
బఫలో, క్యామెల్, హార్స్ అండ్ పిగ్. ఓకే, మనం బఫలో చూసుకున్నట్టయితే ఇట్స్ వెరీ రేర్ అండి. అండ్ చాలా అత్యంత అరుదుగా కనిపిస్తుంది. క్యామెల్ కూడా చాలా అరుదైన ఆధారాలు ఉన్నాయి. హార్స్ ఎక్స్ట్రీమ్లీ రేర్. పిగ్ అనేది మనకి కామన్లీ ఫౌండ్ అనమాట. ఓకే, సో హార్స్ ఎవిడెన్సెస్ అంతా మనం చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ దేర్ బట్ వెరీ లిమిటెడ్ హరప్పన్ సైట్స్లో ఉందన్నమాట. హార్స్ ఎవిడెన్సెస్ చూసుకున్నట్టయితే మనకి సూర్కోట్ ఆడాలో ఉంటుంది, వేర్ వీ హ్యావ్ ఫౌండ్ హార్స్ బోన్స్. ఓకే, పిగ్ రిమైన్స్ మనకి బేసికల్లీ పంది అవశేషాలు అనేవి ఇట్ షోస్ చాలా దొరికాయి. ఇట్ షోస్ ద హరప్పన్స్ దట్ దే హ్యావ్ డొమెస్టికేటెడ్ ద యానిమల్స్ అనే మనకి అర్థమవుతుంది. సో మనకి కామన్ హరప్పన్ యానిమల్స్ చెప్పాలి అంటే ఎద్దు, కొమ్ములతో కూడినటువంటి ఎద్దు, డాగ్, అలాగే షీప్, గోట్, ఇవి మనకి కామన్ యానిమల్స్. ఎలిఫెంట్ అండ్ రైనోసెరస్ ఆల్సో కూడా మనకి హరప్పన్స్కి తెలుసు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ దొరికినటువంటి ఆప్షన్స్లో 1, 2 అండ్ 3. సో పిగ్ అది మనకి కామన్లీ కనిపిస్తుంది. సో ఈ బఫెలో, క్యామెల్, హార్స్ అనేవి హరప్పన్ కాంటెక్స్ట్లో చాలా అరుదుగా కనిపించినటువంటి యానిమల్స్ అని చెప్పచ్చు. సో పిగ్ విచ్ ఇస్ వెరీ డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ చాలా కామన్గా కనిపిస్తుంది. దాంతోపాటు కామన్ హరప్పన్ యానిమల్స్లో హంప్డ్ బుల్ అంటే కొమ్ములతో కూడిన ఎద్దు, కుక్క, గొర్రెలు అంటే షీప్, గోట్, మేక, అలాగే ఎలిఫెంట్, రైనోసరస్ కూడా మనకి ఖడ్గమృగాలు కూడా తెలిసినవే. అయితే ఈ హార్స్ బోన్స్ కేవలం మనకి సూర్కోటాడలో కనిపించాయి. అండ్ బఫెలో అండ్ క్యామెల్ కూడా అత్యంత అరుదైన ఆధారాలు లభించాయని మనము చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఎవిడెన్స్ ఆఫ్ ట్రెఫినేషన్ యాజ్ ఎ రెమెడీ ఫర్ సర్టైన్ డిసీజెస్ కమ్స్ ఫ్రమ్ సమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటున్నారు. సో ఈ ట్రెఫినేషన్కి సంబంధించినటువంటి ఆధారాలు ఇక్కడ ఇచ్చినటువంటి లొకేషన్స్లో ఎక్కడ దొరికాయి అని అంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ట్రెఫినేషన్ అంటే బేసిక్గా ఇది ట్రీట్మెంట్స్కి వాడతారండి. విచ్ మీన్స్ you're making a hole in the skull మన పుర్రెలో యూజింగ్ ఒక స్టోన్ కానీ మెటల్ టూల్స్ కానీ తల యొక్క ఎముకలో రంధ్రాన్ని చేయడం, దీన్నే ట్రెఫినేషన్ అంటాం. మేకింగ్ ఏ హోల్ ఇన్ ద స్కల్ యూజింగ్ స్టోన్ ఆర్ మెటల్ టూల్స్. సో ఇట్ వాస్ ప్రాబబ్లీ డన్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ డిసీజెస్, లేదంటే ఏదైనా ఒక హెడ్ ఇంజురీస్కి చేస్తూ ఉంటారు అనే శస్త్రచికిత్సగా మనం చెప్పచ్చు. సో వ్యాధులు లేదా తలకి ఏదైనా ఒక గాయం తగిలితే దానికి చేసేటువంటి చికిత్స కోసం చేసేటువంటి ప్రాసెస్. ఓకే, సో దీన్ని మనము ద మోస్ట్ అర్లియస్ట్ లేదా ఏన్షియంట్ సర్జికల్ ప్రాక్టీసెస్గా కూడా మనం చెప్పచ్చు. ఒక ప్రాచీన శస్త్రచికిత్స పద్ధతి, అందులో ఇది ఒకటిగా మనము చెప్పచ్చు ఈ ట్రెఫినేషన్ అనేది. సో దీని యొక్క ఎవిడెన్సెస్ మనకి బేసిక్గా ఎక్కడ దొరికాయి అంటే లోథాల్లో దొరికాయండి. అలాగే మనకి హరప్పాలో దొరికాయి, బుర్జహంలో దొరికాయి. కాళీబంగంలో వీ డోంట్ హ్యావ్ ఎనీ క్లియర్ ఎవిడెన్స్. సో ఫస్ట్ 1, 2 and 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో లోథాల్లో దీంతో పాటు మనకి ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ డాక్యార్డ్. ఆల్సో ఈ ఎవిడెన్సెస్ ఆఫ్ మెడికల్ నాలెడ్జ్ కూడా మనకి లోథాల్లో కనిపించాయి. హరప్ప మనందరికీ తెలిసిందే ఫస్ట్ డిస్కవర్డ్ హరప్పన్ సైట్. ఇక్కడ మనకి అర్బన్ ప్లానింగ్కి సంబంధించిన ఎవిడెన్సెస్, హెల్త్ కేర్కి సంబంధించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసినటువంటి ఎవిడెన్సెస్ దొరికాయి అన్నమాట. బర్జహాంలో యాజ్ ఐ టోల్డ్ ఇట్స్ అ నియోలిథిక్ సైట్ ఇన్ కాశ్మీర్. ఇక్కడ మనకి పిట్ డ్వెల్లింగ్స్ గురించి ఇందాకే మాట్లాడాము. దాంతోపాటు ఈ స్కల్ సర్జరీస్ అనేవి కూడా ఆధారాలు లభించాయి. సో ఆన్సర్ ఈజ్ 1, 2 and 3. నెక్స్ట్ క్వశ్చన్, హార్స్ రిమైన్స్ ఆర్ ఫౌండ్ ఇన్, జస్ట్ బిఫోర్ ఆ క్వశ్చన్లో మనకు వచ్చింది అడుగుతున్నారు ఎక్కడ దొరికాయి ఇక్కడ ఇచ్చినటువంటి లొకేషన్స్లో. మనం సూర్కోటాడలో చెప్పాము మోస్ట్ ఫేమస్ లొకేషన్. సో సూర్కోటాడలో మనకి దొరికాయి. మోస్ట్ ఫేమస్ హరప్పన్ సైట్గా మనం చెప్పచ్చు. ఇది సూర్కోటాడ ఈజ్ ద మోస్ట్ ఫేమస్ హరప్పన్ సైట్ ఫర్ హార్స్ బోన్స్.
గుర్రము యొక్క ఎముకల ఆధారాలు దొరికాయి. ఇది మనకి జేపీ జోషి ఎక్స్కవేషన్ చేశారు. అలాగే మనకి కాళీబంగన్లో ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ ఫైర్ ఆల్టర్స్ అండ్ ప్లఫ్డ్ ఫీల్డ్, అంటే దున్నిన పొలం యొక్క ఆధారాలు. బట్ వెరీ some little evidences we found horse remains in Kalibangan and even in Dholavira also. It is famous for water conservation system, reservoirs and horse related remains కొంచెం తర్వాత కాలంలో ఇక్కడ కూడా మనకి దొరకడం జరిగింది. సో మండా అనేది నార్దర్న్ మోస్ట్ హరప్పన్ సైట్. సో ఇక్కడైతే మనకి ఎటువంటి స్ట్రాంగ్ హార్స్ రిమైన్స్ అనేవి దొరకలేదు. ద ఆన్సర్ ఈజ్ 1, 2 and 3. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ సమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లేదా ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ హరప్పన్ సివిలైజేషన్స్. 3 principal varieties of wheat occur. 3 varieties of barley were cultivated. Lentils were cultivated. Among oil seeds, mustard, linseed and sesamum have been found అంటున్నారు. సో హరప్పన్ సివిలైజేషన్కి సంబంధించి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ కరెక్టా కాదా, ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. ఓకే, ఇఫ్ ఐ హ్యావ్ టు సమ్మరైజ్ అన్నీ కరెక్టే అని నేను చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ ఏమన్నారు, 3 principal varieties ఆఫ్ వీట్ అక్కర్ అంటున్నారు. దిస్ ఈజ్ కరెక్ట్ అండి. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీట్ అనేది కల్టివేషన్ చేశారు. గోధుమలలో మనకి 3 రకాల అయినటువంటి గోధుమ అనేది సాగు చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. 3 varieties ఆఫ్ బార్లీ వేర్ కల్టివేటెడ్. ఎస్, బార్లీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్రాప్. బార్లీ చాలా ముఖ్యమైనటువంటి పంట. సో ఇక్కడ మనకి 3 varieties ఆఫ్ బార్లీ వేర్ కల్టివేటెడ్. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. లెంటిల్స్ వేర్ కల్టివేటెడ్. లెంటిల్స్ అంటే లైక్ పప్పు ధాన్యాలు, రైట్? పల్సెస్ లైక్ లెంటిల్స్ ఇలాంటివన్నీ కూడా పప్పు ధాన్యాలు సాగు అయితే ఖచ్చితంగా జరిగింది, ఇక్కడ ఆధారాలు ఉన్నాయి. అలాగే మస్టర్డ్, లిన్సీడ్ అండ్ సిసమ్ ఫౌండ్ అంటున్నారు. అంటే మనకి ఇక్కడ ఆయిల్ సీడ్స్ అనేవి, ఇవన్నీ ఆయిల్ సీడ్స్ అనేవి ఇక్కడ కల్టివేషన్ జరిగింది. నూనె గింజలు కి సంబంధించినటువంటి పంటలు ఇక్కడ మనకి సాగు చేయడం జరిగిందన్నమాట. నూనె గింజల్లో మనము మస్టర్డ్ అంటే ఆవాలు, నువ్వులు, రైట్? లిన్సీడ్ అంటే అవిసె గింజలు, ఇవన్నీ ఇక్కడ కల్టివేషన్ చేశారు. వీట్, బార్లీ, రైస్ అంటే బఠానీలు, పప్పు ధాన్యాలు, గోధుమలు, ఇవన్నీ కూడా జరిగాయి. కమర్షియల్ క్రాప్స్, ఫుడ్ క్రాప్స్లో మనం చూసాం ఏంటి, వీటన్నిటిని ఫుడ్ క్రాప్స్ అని దేనంటాం? వీట్, బార్లీ, రైస్, లెంటిల్స్, పీస్, బఠానీలు, ఇవన్నీ. ఆయిల్ సీడ్స్ మస్టర్డ్, సెసమమ్, లిన్సీడ్, ఇవన్నీ. అలాగే కమర్షియల్ క్రాప్స్ కూడా వీ హ్యావ్ సీన్ ఇన్ ద ట్రేడ్ అండ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్లో కాటన్, పత్తి. హరప్పన్ వాజ్ ద ఫస్ట్ టు గ్రో కాటన్ అండి. మనం ఆల్రెడీ చెప్పాము, మెసపోటేమియన్స్ మనతో ట్రేడ్ యాక్టివిటీస్లో కాటన్ని ఎక్స్పోర్ట్ చేసుకునేవారు. దాన్ని సిండన్ అని పిలిచేవారు. కాటన్ని ఇండియాని సిండన్ అని పిలిచేవారు బికాస్ ఆఫ్ దిస్ కాటన్. ఓకే, సో దీస్ ఆర్ ద ఇన్ఫర్మేషన్. ఇక్కడ అన్నీ కరెక్ట్ కాబట్టి 1, 2, 3 and 4 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ లిస్ట్ A consisting of Harappan sites with list B consisting of industries related to list A sites. ఇక్కడ లిస్ట్ అనేది పడలేదు. ఓకే, ఇక్కడ లిస్ట్ ఏలో మనకి హరప్పన్ సైట్స్ ఇచ్చారు. నాగేశ్వర్, కుంటాసి, హరప్ప, రెహమాన్ ధేరి, బాలకోట్, చాన్హుదారో. పక్కన కొన్ని ఇండస్ట్రీస్ ఇచ్చారనమాట, పరిశ్రమలు. ఏ పరిశ్రమలు హరప్పా టైంలో ఉన్నాయి అవి మనం మ్యాచింగ్ చేయాలి. షెల్ వర్కింగ్ ఉంది, బీడ్ మేకింగ్ ఉంది, కాపర్ వర్కింగ్ ఉంది, టెరాకోటా కేక్స్ ఉన్నాయి, షెల్ బ్యాంగిల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఒక్కొక్కటి చూద్దాం. ముందుగా నాగేశ్వర్. ఎస్, ఇది ఒక సీ కోస్ట్ దగ్గర ఉంటుంది. ఇది మనకి శంఖాలు ఉంటాయి కదండి, ఈ శంఖాలుతో తయారు చేసేటువంటి క్రాఫ్ట్స్ అన్నీ ఫేమస్ అనమాట. అంటే నాగేశ్వర్ ఈజ్ ఫేమస్ ఫర్ షెల్ బ్యాంగిల్స్. ఓకే, నెక్స్ట్ చూసుకోండి, కుంటాసి. ఇది వచ్చేసి ఒక ఇండస్ట్రియల్ టౌన్ అని మనము చెప్పచ్చు, రైట్? సారీ షెల్ బ్యాంగిల్స్ కాదు, ఇది
ఇది షెల్ వర్కింగ్. ఓకే, సో నాగేశ్వర్ షెల్ వర్కింగ్ సెంటర్ అని చెప్పచ్చు. కుంటాసి అనేది ఒక ఇండస్ట్రియల్ టౌన్, ఇది ఒక పరిశ్రమకి సంబంధించినటువంటి కేంద్రము. ఇది మనకి బీడ్ మేకింగ్ అంటే మీకు ఇంకొకటి కూడా గుర్తొస్తుంది, అదేంటో చెప్పండి. చాన్హుదారో కూడా ఇదే ఆప్షన్. మీరు గమనించండి, ఇక్కడ 6 ఇచ్చారు లిస్ట్ ఏలో, ఇక్కడ 5 ఇచ్చారు. బేసిక్గా చాన్హుదారో కూడా బీడ్ మేకింగే ఫేమస్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హరప్పా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి కాపర్కి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ దొరికినాయి. అయ్యో, ఓకే, లెట్ ఇట్ బి. నేను మళ్ళీ రాస్తాను. ఏం చెప్పాము? ఐ డోంట్ నో వాట్స్ రాంగ్. ఓకే, సో చాన్హుదారో కూడా బీడ్ మేకింగ్కి ఫేమస్. హరప్పాలో మనకి కాపర్ వర్కింగ్ సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ దొరికి. అలాగే ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ గ్రానరీస్. సో బేసిక్గా హరప్పా ఈజ్ ఫేమస్ ఫర్ కాపర్ వర్కింగ్. రెహమాన్ డైరీ ఈజ్ అ ప్రీ హరప్పన్ సైట్ అని మనం చెప్పచ్చు. ఇక్కడ మనకి టెరకోటా కేక్స్ అనేవి చాలా అద్భుతమైనటువంటి మోతాదులో మనకి దొరికాయి. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ బాలకోట్. సో బాలకోట్లో మనకి ఈ షెల్ బ్యాంగిల్స్ తయారు చేసే విధానం అనేది చాలా ఫేమస్. ఓకే, అండ్ దిస్ ఈజ్ ద మ్యాపింగ్. సో ఫస్ట్ వన్ ఈజ్ A, second one is B, third one is Harappa is C, fourth one is D, fifth one E and sixth one is B. So ఇక్కడ చూసుకున్నట్టయితే A 2B 3C 4D 5E మళ్ళీ 6B. Option 2 is the correct answer. Moving on to the next question. List A consists of some Harappan sites and list B consists of the measurements of the scales found at places mentioned in list A. So match them correctly అంటున్నారు. ఓకే, సో లిస్ట్ ఏలో హరప్పా, మొహెంజోదారో, లోథాల్ ఇచ్చారు. లిస్ట్ బిలో కొన్ని ఈ యొక్క మెజర్మెంట్స్ ఏవైతే మనకి స్కేల్స్ మీద దొరికాయో వాటి యొక్క మెజర్మెంట్స్ ఇచ్చారు. 25.56 mm అని, 93.4 mm అని, 6.7056 mm అని ఇచ్చారు. మనం దీన్ని అసలు ఈ స్కేల్స్ ఏంటి? సో బేసిక్గా స్టాండర్డైజేషన్ ప్రాసెస్ ఇన్ హరప్పన్ సివిలైజేషన్ అని మనము చెప్పచ్చు అనమాట. వెన్ ఐ సే స్టాండర్డైజేషన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్కి ఈ యొక్క స్టాండర్డ్ వెయిట్స్ అండ్ మెజర్స్ అనేవి ఉండే అనమాట. అంటే తూకాలు మరియు ఈ కొలతలు. సో దాన్ని బట్టి ప్రతి ఈ యొక్క రీజియన్లో మనము ఏ విధంగా ఉన్నాయి, రైట్, అవి మనము మ్యాచ్ చేసుకోవాలి. వీళ్ళు యూనిఫామ్ బ్రిక్ రేషియో అనేది ఫామ్ చేసేవారండి. యూనిఫామ్ బ్రిక్స్ వాడేవాళ్ళు వీళ్ళు. ఆ బ్రిక్స్ రేషియో అనేది 1:2:4 ఇటుకలు ఈ విధంగా ఉండే అనమాట. సో ఈ విధంగా ఉండడము, అక్కడ గ్రిడ్ ప్యాటర్న్ ఫాలో అవడం, అన్నీ ఒకే రకంగా కట్టడం బట్టి మనం చెప్పచ్చు అడ్వాన్స్డ్ టౌన్ ప్లానింగ్ అనేది ఇక్కడ ఉందన్నమాట. అండ్ వీ కెన్ సే బికాస్ ఆఫ్ దిస్ మెజర్స్ అండ్ స్టాండర్డైజేషన్, సైంటిఫిక్ నాలెడ్జ్ ఉంది వీళ్ళకి అని మనం కూడా చెప్పచ్చు. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ వన్ హరప్పాలో 93.4 mm మెజర్మెంట్ స్టాండర్డైజేషన్ అనేది ఉంది. మొహెంజోదారోలో 25.56 mm అండ్ లోథాల్లో 6.7056 mm. ఇవి తప్పదు, గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకే, లోథాల్లో మనకి దంతంతో చేసినటువంటి స్కేల్ అనేది దొరికిందండి. దానివల్ల ఖచ్చితమైనటువంటి క్లియర్ కట్ దిస్ మెజర్మెంట్ సిస్టమ్ కనిపిస్తుంది. మొహెంజోదారోలో మనకి ద ప్లాన్డ్ స్ట్రీట్స్ అండ్ డ్రైనేజెస్, ఒక ప్లానింగ్లో ఒక కట్టడాలు అనేవి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఓకే, సో ఈవెన్ హరప్పాలో గ్రానరీస్ దొరికాయి, చాలా వర్క్షాప్స్ కూడా మనకి దొరకడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ఎ ల్యాండ్ మెజర్ అంటున్నారు. సో నేలని, భూమిని కొలిచే
ప్రమాణం ఏమిటి అంటున్నారు, దాన్ని ఏమంటారు, ఆ మెజర్మెంట్ని మనం, ఆ యూనిట్ని మనం ఏమంటాము అంటున్నారు. సో దాన్ని మనము నివర్తన అని పిలుస్తామన్నమాట. సో బేసిక్గా కొన్ని టర్మ్స్ ఉన్నాయండి, ఇవన్నీ టర్మ్స్ ఇక్కడ ఇచ్చినటువంటి కొన్ని టర్మ్స్, యూనిట్స్ నేమ్స్, వాటి మీనింగ్స్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నివర్తన అంటే దీన్ని మనము భూమి కొలతకు వాడతామన్నమాట, ల్యాండ్ మెజర్. అలాగే ధారక, ధారక అనేది బరువు, వెయిట్ మెజర్ అని చెప్పచ్చు. కర్ష, కర్ష అనేది ఒక కాయిన్ మెజర్, అంటే నాణెం తూకం లేదా నాణెం కొలత అని, నాణెం ద్వారా కొలత వేయడం అని మనం చెప్పచ్చు. నెక్స్ట్ వీ హ్యావ్ వింసోపాక, కాయిన్ డినామినేషన్ వాల్యూ, అంటే నాణెం యొక్క విలువని ఈ విధంగా మనము పిలుస్తాము. సో ఇన్ ఏన్షియంట్ ఇండియా యూనిట్ ఆఫ్ ల్యాండ్ మెజర్మెంట్ ఈజ్ నివర్తన. ఓకే, సో ఇది మనకి చాలా ఏన్షియంట్ టెక్స్ట్లో, శాసనాల్లో, అంటే ఇన్స్క్రిప్షన్స్లో, గ్రంథాల్లో, ప్రాచీన గ్రంథాల్లో ఈ ప్రస్తావన అనేది తీసుకురావడం జరిగింది. ఓకే, సో నివర్తన అంటే ల్యాండ్కి సంబంధించింది, కర్ష అంటే ఒక తూకానికి లేదా కాయిన్కి సంబంధించిన, నాణ్యానికి సంబంధించింది. అండ్ అలాగే వీ హ్యావ్ ఫ్యూ మోర్ ఆల్సో, లైక్ ద్రోణ. ద్రోణ అనేది ధాన్యాన్ని కొలిచేది, గ్రెయిన్ మెజర్ చేసేటువంటి యూనిట్, ద్రోణాల్లో కొలుస్తారు. పాల, బరువు, ఇది కూడా బరువుని కొలిచేటువంటి వన్ ఆఫ్ ద యూనిట్గా చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద స్మాలెస్ట్ మెజర్ అంటున్నారు. స్మాలెస్ట్ మెజర్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్లో స్మాలెస్ట్ మెజర్ అంటే యూనిట్స్కి, ప్రతి యూనిట్కి, ప్రతి మెజర్మెంట్ యూనిట్కి వాల్యూ ఉంటుంది. దాన్ని బట్టి మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్ చూడండి, అధక, ద్రోణ, ఖారి, కుంభ. ఓకే, సో అధక అంటే బేసిక్గా ఒక చిన్న పరిమాణ కొలత అని చెప్పచ్చు, వెరీ స్మాల్ కెపాసిటీ. ద్రోణ ఇందాక చెప్పాము, గ్రెయిన్ మెజర్, ధాన్యాన్ని కొలిచేందుకు వాడతారు. ఖరి ఈజ్ లార్జ్ స్టోరేజ్ మెజర్, లార్జ్ మెజర్మెంట్ అని చెప్పచ్చు. అండ్ కుంభ ఈజ్ వెరీ లార్జ్, వెరీ లార్జ్. సో దీన్ని బట్టి చూసుకున్నట్టయితే అధక ఈజ్ ద స్మాలెస్ట్ మెజర్. ఓకే, సో దీస్ ఆర్ ద ఏన్షియంట్ ఇండియన్ కెపాసిటీ మెజర్స్, పరిమాణ కొలతలు. సో ఇవి మనము స్మాలర్ టు లార్జెస్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే అధక అన్నిటికన్నా చిన్నది, దానికన్నా కొంచెం పెద్దది ద్రోణ, దానికన్నా పెద్దది ఖరి, దానికన్నా వెరీ లార్జ్ ఈజ్ కుంభ. ఓకే, స్మాలెస్ట్ టు లార్జెస్ట్. సో ద స్మాలెస్ట్ మెజర్ ఈజ్ అధక. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, the earliest evidence of silk in India comes from the archaeological site of which place అంటున్నారు. సో భగవాన్పుర, నేవాస, రంగపూర్, రోపార్. సో ద ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ సిల్క్ ఇన్ ఇండియా హ్యాస్ బీన్ ఫౌండ్ ఫ్రమ్ రోపార్ అండి. రోపార్ ఇది హరప్పన్ సైట్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ సట్లజ్. రోపార్ అనేది పంజాబ్లో ఉంది అని చెప్పాము, ఇది నియర్ ద సట్లజ్ రివర్ అని చెప్పాము. రోపార్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యూ హరప్పన్స్ సైట్స్. అలాగే ఇది చాలా చిన్న ప్రదేశం అని మనం చెప్పాము. ఓకే, సిల్క్ అప్పట్లో రేషం అని పిలిచేవారండి, పట్టు. ఇన్ ఏన్షియంట్ ఇండియా సిల్క్ ఇస్ టు బి కాల్డ్ యాజ్ అ రేషం. ఓకే, సో రోపార్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. భగవాన్పుర ఎందుకు కాదు అంటే ఇక్కడ మనకి లేట్ హరప్పన్ కల్చర్ కనిపిస్తుంది, అలాగే మనము పీజీడబ్ల్యూ కల్చర్ అనేది కనిపిస్తుందండి. పీజీడబ్ల్యూ కల్చర్ గురించి మనం చదివాము ప్రీహిస్టారిక్ పెయింటింగ్స్ దగ్గర. లైక్ ఇట్ ఈజ్ పెయింటెడ్ గ్రే వేర్ కల్చర్. ఓకే, ఈ భగవాన్పురాలో సిల్క్ ఎవిడెన్స్ అయితే కనిపించలేదు. నెక్స్ట్ నేవాస అనేది ఇది ఒక చాల్కోలిథిక్ సైట్, ఇది మహారాష్ట్రలో ఉంటుంది, విచ్ ఈజ్ నోవే రిలేటెడ్ విత్ ద ఎర్లియస్ట్. ఇక్కడ ఎర్లియస్ట్ అంటున్నారండి, సిల్క్ ఎవిడెన్స్ ఎర్లియస్ట్ ఇక్కడ లేదు. రంగపూర్ ఇది కూడా గుజరాత్లో ఉన్నటువంటి హరప్పన్ సైట్. ఇక్కడ రైస్ కల్టివేషన్ ఎవిడెన్సెస్ అయితే దొరికాయి, కానీ సిల్క్ దొరకలేదు. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, which of the following was not an ancient seaport?
ఇక్కడ ఇచ్చినవన్నీ సీపోర్ట్. ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏది ఏన్షియంట్ సీపోర్ట్ కాదు అంటున్నారు, నాట్. సో తామ్రలిప్తి, భృగు ఖచ్చ, విదిష అండ్ శూర్పరక అని అంటున్నారు. సో ఫస్ట్ చూస్తే తామ్రలిప్తి అనేది ఇవన్నీ సీపోర్ట్సే, కానీ ఏది ఏన్షియంట్ సీపోర్ట్ కాదు అంటున్నారు. తామ్రలిప్తి అనేది ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ ఏన్షియంట్ సీపోర్ట్. ఇది మనకి బెంగాల్ రీజియన్లో ఉంటుందండి. ఇది ఎస్పెషల్లీ ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ ట్రేడ్ విత్ సౌత్ ఈస్ట్ ఏషియా. సో దిస్ ఈస్ వెరీ అన్ ఏన్షియంట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ భృగు ఖచ్చ లేదా దీన్ని మనము భరూచ్ అని పిలుస్తామండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ వెస్ట్రన్ కోస్ట్ సీపోర్ట్గా మనము చెప్తున్నాం. సో దిస్ ఆల్సో ఇంపార్టెంట్ సీపోర్ట్. ఓకే, ఇది మనకి గ్రీక్స్ అలాగే రోమన్ అకౌంట్స్లో మనకి కనిపిస్తూ ఉంటుంది, ఫారెన్ అకౌంట్స్లో మాట్లాడుకున్నప్పుడు. నెక్స్ట్ వచ్చేసి శూర్పరక అనేది మనం సోపారా అని కూడా పిలుస్తాము. ఇది కూడా వన్ ఆఫ్ ద ఏన్షియంట్ పోర్ట్ ఆన్ వెస్ట్రన్ కోస్ట్. అలాగే ఇది చాలా ఇట్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద maritime trade. So this is also important. Finally, Vidisha is not an ancient seaport అండి. ఇది ఒక అంతర్భాగ నగరంగా మనం చెప్పచ్చు. ట్రేడ్ రూట్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి శుంగాస్ పీరియడ్ టైంలో శుంగా పీరియడ్ హిస్టరీ అంది, శుంగులు చరిత్ర అనేది ఉంది. ఇది నౌకాశ్రయం అయితే కాదండి, ఇట్స్ ట్రేడ్ రూట్ అని మనము చెప్పచ్చు. సో శుంగాస్ ఇవన్నీ మనకి లేటర్ పీరియడ్లో వస్తాయి కాబట్టి ఏన్షియంట్ సీపోర్ట్ కానిది విదిష. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ మ్యాచ్ లిస్ట్ ఏ విత్ లిస్ట్ బి అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద కోడ్స్ గివెన్ బిలో అంటున్నారు. లిస్ట్ ఏలో దశ కర్మకార, భాటక, అహాటక, బ్రిటక అని కొన్ని ఇచ్చారండి. ఈ పదాలకి పక్కన కొన్ని మీనింగ్స్ ఇచ్చారు, అవి దేనికి ఏంటి అనేసి మనము చెప్పాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే పక్కన లిస్ట్ బి చదవండి. వేజ్ ఎర్నర్ అంటున్నారు, స్లేవ్స్, ఫ్రీ లేబర్ అంటున్నారు, దోస్ హూ ఆర్ అటాచ్డ్ టు ద మాస్టర్స్ అంటున్నారు. బేసిక్గా దిస్ ఆల్ అబౌట్ సమ్ ఎంప్లాయ్మెంట్ డెసిగ్నేషన్స్ అని మనం చెప్పచ్చు. సో బేసికల్లీ ఏన్షియంట్ ఇండియన్ సొసైటీలో, సామాజిక వ్యవస్థలో వీ హ్యావ్ డిఫరెంట్ లేబర్ కేటగిరీస్ అండి. వీ హ్యావ్ డిఫరెంట్ లేబర్ కేటగిరీస్. స్లేవ్స్ ఉన్నారు, దాసులు, హైయర్డ్ లేబర్స్ ఉన్నారు, కూలీ కార్మికులు, బాండెడ్ డిపెండెంట్స్ ఉన్నారు, ఆశ్రితులు అంటాం, ఫ్రీ వర్కర్స్ ఉన్నారండి, స్వతంత్ర కార్మికులు కూడా ఉన్నారు మనకి. సో ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఇక్కడ ఇచ్చినటువంటి లిస్ట్ ఏతో మనం మ్యాచ్ చేయాలి. ఓకే, ఈ వర్డ్స్ అన్ని కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నాయి, బట్ ఎస్ దీస్ ఆర్ ద టర్మ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ దాట్ టైమ్. సో దాసకర్మకార ఇది మనకి చాలా ఏన్షియంట్ ఇండియన్ టెక్స్ట్లో మెన్షన్ చెయ్యబడి ఉంది, విచ్ ఈజ్ రిఫరింగ్ టు ద స్లేవ్స్ అండ్ బాండెడ్ లేబర్స్, అంటే బానిసలు మరియు బంధిత కార్మికులు, వీళ్ళకి ఉపయోగపడేది. సో ఫస్ట్ వన్ ఈజ్ మ్యాప్డ్ టు బి. నెక్స్ట్ వచ్చేసి భటక ఆర్ ద పెయిడ్ వర్కర్స్ అండి, లేదా ఒక హైర్ చేసుకున్నటువంటి లేబరర్స్, జీతంతో ఇచ్చి కూలి పనులు చేసేవాళ్ళు. సో సెకండ్ వన్ ఈజ్ భటక ఈజ్ లింక్డ్ టు వేజ్ ఎర్నర్స్. ఆహాటక వచ్చేసి పర్సన్ హూ ఇస్ అటాచ్డ్ టు మాస్టర్, అంటే యజమానితో సంబంధం ఉండి, అంటే వాళ్ళకి దగ్గరే ఉండి యజమానికి పని చేసేవారు, యజమానితోనే ఉండి వాళ్ళు ఏం చెప్తే అది చేసేవారు. సో దే ఆర్ అటాచ్ లైక్ పర్సనల్ అసిస్టెంట్స్ అన్నట్టు చెప్పొచ్చు అనమాట. అండ్ బ్రిటక ఫ్రీ లేబర్, స్వతంత్ర కార్మికులు, వాళ్ళు పాపం వాళ్ళ యొక్క దే ఆర్ నాట్ బాండెడ్ టు ఎనీ పర్టిక్యులర్ ఓనర్ ఆర్ సమ్ ఎంటిటీస్. ఫ్రీ లేబర్ లైక్ ఫ్రీలాన్సింగ్ అని మనం చెప్తాం కదా. సో వీళ్ళు వర్క్ ఫర్ దేర్ లైవ్లీహుడ్, వాళ్ళ యొక్క జీవనోపాధి కోసం స్వతంత్రంగా వీళ్ళు పని చేసుకునేవారు. సో దిస్ ఈస్ ద మ్యాపింగ్. సో ఫస్ట్ వన్ ఈజ్ బి, సెకండ్ వన్ ఈజ్ ఏ, థర్డ్ వన్ ఈజ్ డి అండ్ ఫోర్త్ వన్ ఈజ్ సి. సో ఆప్షన్
BADC. Next question. Which among the following archaeologists was the first to identify similarities between a pre-Harappan culture and the mature Harappan culture? రైట్, పూర్వ హరప్ప కల్చర్ సంస్కృతి ఎలా ఉంది, తర్వాత ఆఫ్టర్ దట్ మెచ్యూర్ హరప్పన్ పరిపక్వత చెందినటువంటి హరప్ప సంస్కృతి ఎలా ఉంది అని అడుగుతున్నారు. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ అమలానంద ఘోష్, ఆర్డి బెనర్జీ, దయారాం సాహ్ని అండ్ జాన్ మార్షల్. ఫస్ట్ దయారాం సాహ్ని కాదండి, ఇక్కడ మనము ఈ డిఫరెన్సెస్ ఎవరు ఐడెంటిఫై చేశారు అంటున్నాం. దయారాం సాహ్ని ఎందుకు కాదంటే ఆయనే కదా మనకి ఫస్ట్ ఎక్స్కవేషన్ చేసింది, డిస్కవర్ చేసింది హరప్పాని. జాన్ మార్షల్ కూడా కాదు, ఈ అనౌన్స్ ద డిస్కవరీ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇన్ 1924. ఆర్డి బెనర్జీ మనకి మొహంజదారోని డిస్కవర్ చేశారండి. హీ వాజ్ నాట్ ద ఫస్ట్ టు ఐడెంటిఫై ప్రీ హరప్పన్ అండ్ మెచ్యూర్ హరప్పన్ సిమిలారిటీస్. So finally we have Amalananda Ghosh. Amalananda Ghosh was the first archaeologist andi to identify the similarities between pre-Harappa culture and the mature Harappa culture. So Amalananda Ghosh has played an important role andi ఈ కల్చరల్ కంటిన్యూటీని అర్థం చేసుకోవడానికి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో he has played an important role. So this is what about this archaeologist and Dairam Sahni discovered Harappa, R.D. Banerjee discovered Mohenjo-daro, and John Marshall announced IVC officially, and Amalananda Ghosh identified the similarities between pre-Harappan and mature Harappan cultures. Okay, సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. హరప్ప ఎప్పుడు డిస్కవర్ చేశారంటే దయారాం సాహ్ని మనం గుర్తుపెట్టుకో 1921. ఓకే, అలాగే మొహెంజోదారో ఎప్పుడు డిస్కవర్ చేశారు అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది 1922. ఓకే, జాన్ మార్షల్ సివిలైజేషన్ ఎప్పుడు అనౌన్స్ చేశారంటే 1924. ఈ టైమ్ లైన్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, యా, విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించి ఇంకా హార్డ్లీ ఒక 15 to 20 క్వశ్చన్స్ ఉన్నాయి. విత్ దాట్ వీ విల్ కంప్లీట్ ద ప్రీహిస్టారిక్ కల్చర్స్ అయిపోయింది. సింధు నాగరికత కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ మనం మహాజనపాదాస్ అలాగే వేదిక్ కల్చర్ లేదా వేదిక్ సివిలైజేషన్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్.